హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో భాగంగా మనము ఈ వీక్ డిసెంబర్ 8 నుంచి 14 వరకు జరిగినటువంటి ఈవెంట్స్ని మనం ఒకసారి చూసుకుందాము. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పున్నాము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఉండేటి మనం ఎందుకు చదువుకోవాలా అని చెప్పున్నాము. జనరల్గా ఏంటంటే అది యూపీఎస్సీ మెయిన్స్కి వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకి ఎందుకు లేని అనుకుంటారు. కానీ దాంట్లో నుంచి తీసుకొని వచ్చినటువంటి కరెంట్ అఫైర్సే ఎవరైనా కానీ ఇవ్వాల్సిందే, ఏ ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ మ్యాగజైన్ అయినా సరే. సో మనం డైరెక్ట్గా దాని నుంచే చదివితే కొంచెం బెనిఫిట్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎలాగైతే యోజన, కురుక్షేత్ర ఇలా డిఫరెంట్ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ మనం చదవడానికి ఎలా ట్రై చేస్తామో, ఇవి కూడా గవర్నమెంట్ పబ్లిషడే కాబట్టి మనము అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనము ఇది చాలామందికి అర్థం కావట్లేదు, మనం చదవలేకపోతున్నాము ఎందుకంటే ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి అని అన్నారు. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి చేస్తున్నాము, ఎవ్రీ వీక్ ఇస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీక్. సో ఐ హోప్ ఎవ్రీ వన్ స్టార్ట్ మేకింగ్ నోట్స్. సో నోట్స్ ప్రిపేర్ చేయడానికి బెనిఫిట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ లాగా. సో అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క ఆర్టికల్ ఒక ఎస్సే లాగా ఉంటుంది అనమాట. అంటే ఒక ఎస్సే మీరు డైరెక్ట్గా రాసేయచ్చు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత. ఎందుకంటే దీంట్లో వచ్చినటువంటి ఫార్మాట్లో మనకి వాట్ హ్యాపెండ్, బాడీలో ఇంట్రడక్షను, బాడీలో మనం చూసుకుంటే ఏం జరిగింది, బ్యాక్గ్రౌండు, దాని తర్వాత కన్క్లూజన్లో మనం చూసుకుంటే మనకి వే ఫార్వర్డ్ మొత్తం కూడా ఈ యొక్క ఆర్టికల్స్లో ఇస్తామన్నమాట. సో ఒకసారి మనం చూద్దాము. ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD హ్యాస్ డిక్లేర్డ్ ఇన్వెస్ట్ ఇండియా యాజ్ ఏ విన్నర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ప్రమోషన్ అవార్డు 2020. సో ఈ అవార్డుకి ఇన్వెస్ట్ ఇండియా అని విన్నర్గా ఇచ్చిందనమాట. ఈ ఇన్వెస్ట్ ఇండియా అనేది ఏంటంటే మనకు మొత్తం వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకొని దేనివల్ల ఎక్కువ బెనిఫిట్ అయింది, దేనివల్ల ఎక్కువ బాగా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అనేది గమనించి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనకి ఇన్వెస్ట్ ఇండియా మీదకి ఇప్పుడు వరల్డ్లో మొత్తం చూసుకుంటే మనకి అవార్డు రావడం జరిగిందనమాట. కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఈ అవార్డు గురించి మనం ముందు చూద్దాము. ఇట్ రికగ్నైజెస్ అండ్ సెలబ్రేట్స్ ద అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్. ఇందాక చెప్పాను కదా, వరల్డ్ మొత్తంలో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఎవరు చేసినారని చూసుకుంటుంది అనమాట. అది ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్, IPS అంటారు వాటిని. సో 2002 నుంచి ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ద అవార్డ్స్ ఆల్సో హైలైట్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచేదానికోసము, సస్టైనబుల్ డెవలప్మెంటు, ఇలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా రీచ్ అయ్యేదానికి ఈ యొక్క ప్రైవేట్ మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ వీటికి సంబంధించి మనము ఈ కంపెనీస్ని మనం ఎంతవరకు మోటివేట్ చేయగలుగుతున్నాము, వాళ్ళు ఎంతవరకు మనకి సపోర్ట్ చేయగలుగుతున్నారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది అనే దాని గురించి కూడా మనకి హైలైట్ చేస్తుంది అనమాట ఈ అవార్డు. ఇంతేకాకుండా ద రెస్పాన్స్ ఆఫ్ IPS అంటే ఏజెన్సీస్ టు ద COVID-19 పాండమిక్ హ్యాస్ బికేమ్ ద బేసిస్ ఫర్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ద 2020 అవార్డు అనమాట. అంటే 2020 సంవత్సరంగా మనం అవార్డు తీసుకుంటే ఈ సంవత్సరం మనకి పాండమిక్ ఉంది కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగినాము, ఆ టైంలో మనము ఇన్వెస్ట్మెంట్ని ఎలా చేయగలిగినాము అనే దాన్ని బట్టి అవార్డు ఇవ్వడం జరిగిందంట. సో ప్రీవియస్ విన్నర్స్ మనం చూసుకుంటే జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఈ పాస్ట్ విన్నర్స్ అనమాట వీళ్ళు, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్. సో ఇన్వెస్ట్ ఇండియా గురించి లోగో మనం ఇలా ఉంటుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. సో దీని గురించి మనం బ్రీఫ్గా మనం చూసుకుంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫస్ట్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా. ఇది ఒక నాన్ ప్రాఫిట్ వెంచరు, 2009లో సెటప్ చేశారు. ఎవరి కింద అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద. సో ఈ UNCTAD హైలైటెడ్ ద గుడ్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై ఇన్వెస్ట్ ఇండియా. ఏమేంటి అని అంటే మనం చూసుకుంటే బిజినెస్ ఇమ్యూనిటీ ప్లాట్ఫాము, ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరము, వెబినార్ సిరీస్ కానీ, సోషల్ మీడియా ఎంగేజ్మెంటు అండ్ ఫోకస్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనమాట. ఏంటంటే మనం చూసుకుంటే రెస్పాన్స్ టీమ్ అంటే ఏంటంటే రీకన్స్ట్రక్షను, స్టేక్ హోల్డర్ అవుట్ రీచ్, అంటే ఎవరైతే ఉన్నారో మనకి పాజిటివ్ కేసెస్ అని వాళ్ళకి మనము రీచ్ అవ్వడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనం చేరేటట్టు చేయడము, ఇలాగనమాట. అంటే సప్లయర్ అవుట్ రీచ్. సో ఈ టైంలో మనం ఏమేమి చేసినామని దాని గురించి అనమాట. సో గవర్నమెంట్ మెజర్స్ రిలేటెడ్ టు ద ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఇన్వెస్ట్మెంట్లు పెంచే దానికోసం గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుందా అని మనం చూసుకుంటే ఇండియాస్ అట్రాక్టివ్నెస్ యాజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్
హ్యాస్ సర్జ్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అనమాట. 2019లో ఇట్ వాజ్ అమాంగ్ ద టాప్ 10 కంట్రీస్ అట్రాక్టింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. దాదాపు బిలియన్స్ ఆఫ్ డాలర్స్, వందల కోట్ల డాలర్స్ మనకి వస్తున్నాయి అన్నమాట డిఫరెంట్ సెక్టార్లో, ఇంక్లూడింగ్ ద సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికామ్ సెక్టార్ కానీ, కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ. సో ఇలాంటి వాటిల్లో మనకి ఎఫ్డిఐస్ ఎక్కువ వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. 2020లో మనం చూసుకుంటే మేజర్ మనకి కోవిడ్ దానివల్ల మనకి కొంచెము ప్రాబ్లం అయిందనమాట. ఫేవరబుల్ డెమోగ్రాఫిక్స్, ఇంప్రెసివ్ మొబైల్ అండ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఉండడము, మాసివ్ కన్జంప్షన్ అండ్ టెక్నాలజీ అప్టేకు, దీనివల్ల మనకి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పడిపోకుండా కొంచెం మేనేజ్ చేసేదానికి బాగా అవకాశం వచ్చిందనమాట. సో లాంచ్ ఆఫ్ స్కీమ్స్ సచ్ యాజ్ లైక్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషను, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడున్నాము లాస్ట్ టైము. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. సో వీటిని మనము లాంచ్ చేసి దీని ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ద గవర్నమెంట్ హ్యాస్ ఎలాబొరేటెడ్ అపాన్ ద ఇనిషియేటివ్స్ అండర్ ద ఆత్మనిర్భర్ భారత్. సో దీని కింద అన్నిటిని తీసుకొని వచ్చిందనమాట. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా డీరెగ్యులేటెడ్ ఎఫ్డిఐ రూల్స్ ఫర్ సెవరల్ సెక్టార్స్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనమాట. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ టు ఇంప్రూవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ద కంట్రీ బై రిలీజింగ్ నోటిఫికేషన్స్ హైలైటింగ్ ద మెజర్స్ టు ఇంప్రూవ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి వరల్డ్ వైడ్ రిపోర్ట్ ఉంది కదా, దాంట్లో కూడా మనం ముందుకు పోవాలి, ఇంకా మనం మెరుగుపడాలని చెప్పి ఈ యొక్క పారామీటర్ ఉంది కదా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా అని. సో దీని గురించి మనము మనకి కొంచెము కాన్స్టెంట్గా అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట, మనం ఏమేం చేస్తున్నామని చెప్పి. సో ఇండియా ర్యాంక్డ్ 63rd అవుట్ ఆఫ్ 190 కంట్రీస్, అంటే 14 ప్లేసెస్ డెవలప్ అయిందనమాట ఇన్ డూయింగ్ బిజినెస్ 2020 వరల్డ్ బ్యాంక్ రిపోర్టు. ఈ రిపోర్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు మనం చూసుకుంటే 2020లో డూయింగ్ బిజినెస్ దాంట్లో 63 ప్లేస్ మనకు వచ్చింది. సో ఇప్పుడు యుఎన్సిటిఐ గురించి మనం ఒకసారి చూద్దాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. 1964లో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే జెనీవా, స్విట్జర్లాండ్లో. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే టు ప్రమోట్ డెవలప్మెంట్ ఫ్రెండ్లీ ఇంట్రాగేషన్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ టు ద వరల్డ్ ఎకనామీ. మనకి మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళని డెవలప్ అయ్యేటట్టు చేయాలి మనము అని చెప్పి మనము ఇంట్రాగేట్ చేసి డిఫరెంట్ మెథడ్స్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయడం అనమాట. ఇట్ ఈస్ సెంట్రల్ ఏజెన్సీ దట్ మానిటర్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ అండ్ ఐడెంటిఫైస్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇందాక చెప్పాను కదా మొత్తం అట్లా. సో ఇది ఇంకా డిఫరెంట్ రిపోర్ట్స్ని కూడా పబ్లిష్ చేస్తుందన్నమాట యుఎన్సిటిఐడి. ఏంటంటే మనం చూసుకుంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ మానిటర్ రిపోర్టు, ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్టు, ఇన్ఫర్మేషన్ అండ్ ఎకనామీ రిపోర్టు, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు, కమోడిటీస్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు. అది సో మనకి ఇక్కడితో ఒక టాపిక్ మనకి అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఈ ఇన్వెస్ట్ ఇండియాకి వచ్చినటువంటి అవార్డు గురించి మనం చూసాము. ఇన్వెస్ట్ ఇండియా అంటే ఏంటి, యుఎన్సిటి అంటే ఏంటి అని మనం కూడా చూసామండి. నెక్స్ట్ మనం చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2020 దీన్ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ది యాన్యువల్ రిపోర్ట్ అనమాట, ప్రతి సంవత్సరం వస్తుంది. ఇట్ మెజర్స్ ద గ్యాప్ బిట్వీన్ యాంటిసిపేటెడ్ ఎమిషన్స్, అంటే మనము ఎంత రిలీజ్ చేయాలని పెట్టుకున్న టార్గెట్స్కి అండ్ ద లెవెల్స్ కన్సిస్టెంట్ విత్ ద ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్. అది సో ఆఫ్ లిమిటింగ్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అండ్ పర్సూవింగ్ 1.5 degrees సెంటిగ్రేడ్ అనమాట. సో అనాలిసిస్ మనం చూసుకుంటే 2009 అనాలిసిస్ చూసుకుంటే రికార్డ్ హై గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట, మొత్తము రికార్డ్ అనమాట. అంత ఎమిషన్స్ జరిగినాయి. సో గ్లోబల్ ఎమిషన్స్ కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి, తగ్గలేదన్నమాట. థర్డ్ కన్సిక్యూటివ్ అంటే వరుసగా 3 సంవత్సరాలు పెరుగుతూనే వచ్చాయి. హయ్యెస్ట్గా మనకి అవ్వడం జరిగింది 52.4 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ ఈక్వివలెంట్. దెర్ ఈస్ సమ్ ఇండికేషన్ దట్ ద గ్రోత్ ఇన్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఈజ్ స్లోయింగ్. కొంచెం తగ్గుతుంది అని మనకు తెలుస్తుంది లైట్గా, కానీ మనకి కంటిన్యూగా 3 years మాత్రం పెరుగుతూనే వస్తుంది. హవెవర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ డిక్లైనింగ్ ఇన్ ద
OECD, Organization for Economic Cooperation and Development Economies, అండ్ ఇంక్రీజింగ్ ఇన్ నాన్ ఓఈసీడీ ఎకనామీస్ అనమాట. సో మనం దీన్ని బాగా ఆలోచించాల్సినటువంటి అంశం అనమాట. ఓఈసీడీ కంట్రీస్లో ఇది తగ్గుతుంది, మిగతా వాటిలో మాత్రం పెరుగుతుందంట, ఎమిషన్స్ పెరుగుతున్నాయి. సో రికార్డ్ కార్బన్ ఎమిషన్, ఫాసిల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ డామినేట్ టోటల్ ఎమిషన్స్ అనమాట. అంటే ఎమిషన్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ కార్బోనేట్స్, వీటి ద్వారా వచ్చేటి ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫాసిల్ CO2 ఎమిషన్స్ రీచ్డ్ ఏ రికార్డ్ 38.0 ఇన్ 2019. ఫారెస్ట్ ఫైర్స్ కూడా హెల్ప్ అయినాయి మనకి వరల్డ్ వైడ్గా చాలా దిక్కులు. ముఖ్యంగా మనం చూసుకుంటే యూఎస్లో కాలిఫోర్నియా, ఆ పక్క బ్రెజిల్ అటు సైడ్ జరుగుతుంటాయి అనమాట, ఆస్ట్రేలియా కానీ. సో సిన్స్ 2010 గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ గ్రోన్ 1.4 పర్ ఇయర్ ఆన్ యావరేజ్. సో ఇది లార్జెస్ట్ అంట. టోటల్ మనం చూసుకుంటే G20 కంట్రీస్ అకౌంట్ ఫర్ బల్క్ ఆఫ్ ఎమిషన్స్. సో G20 కంట్రీస్ మొత్తంగా చూసుకుంటే ఎక్కువ ఎమిషన్స్ వీళ్ళే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఓవర్ ద లాస్ట్ డెకేడ్ ద టాప్ 4 ఎమిటర్స్ మనం చూసుకుంటే చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్లస్ యూకే అండ్ ద ఇండియా, వీళ్ళే దాదాపు 55% కాంట్రిబ్యూట్ చేసినట్టు మనకు తెలుస్తుంది అనమాట గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి. లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూసుకుంటే ద టాప్ 7 ఎమిటర్స్ అందరూ కూడా మనకి G20లోనే మెంబర్స్ అనమాట. టోటల్గా 78% వీళ్ళు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ద ర్యాంకింగ్ ఆఫ్ కంట్రీస్ చేంజెస్ వెన్ కన్సిడరింగ్ పర్ క్యాపిటా ఎమిషన్స్. పర్ క్యాపిటా ఒక్కొక్కరు ఎంతంత మనకి చూసుకుంటే అప్పుడు కొంచెం ర్యాంకింగ్స్ చేంజ్ అవుతాయి ఆటోమేటిక్గా, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్ కాబట్టి. సో ఆన్ కన్జంప్షన్ బేస్డ్ ఎమిషన్స్, ఈ రిపోర్ట్ మనకి ఏం చెప్తుందంటే దెర్ ఈజ్ ఎ జనరల్ ట్రెండ్ దట్ రిచ్ కంట్రీస్ హ్యావ్ హయ్యర్ కన్జంప్షన్ బేస్డ్ ఎమిషన్స్. మనం కంపేర్ చేస్తే మామూలుగా మనకి డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ మనం చూసుకుంటే. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంట్రీస్ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఎమిషన్ టార్గెట్స్ని వేరే దిక్క వాళ్ళు సేవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు అనమాట కార్బన్ మామూలుగా ఎమిషన్స్ని. బోత్ ఎమిషన్స్ హ్యావ్ డిక్లైన్డ్ ఎట్ సిమిలర్ రేట్స్ అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ ద పాండమిక్, ఎమిషన్స్ లెవెల్ CO2 ఎమిషన్స్ కుడ్ డిక్రీజ్ బై 7% ఇన్ 2020. ఈ పాండమిక్ రావడం వల్ల 7% కార్బన్ ఎమిషన్స్ మనకి తగ్గుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మన అందరికి తెలుసు ఈ లాక్డౌన్స్ వల్ల మొత్తము వెహికల్స్ ఎక్కువ బయటకు పోలేకపోవడము, ఫాసిల్ ఫ్యూయల్స్ కొంచెం తగ్గడము అదనమాట. సెక్టార్ రిపోర్టింగ్ ద లోయెస్ట్ డిప్ ఇన్ ద ఎమిషన్ డ్యూ టు పాండమిక్. ద బిగ్గెస్ట్ చేంజెస్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ యాజ్ రిస్ట్రిక్షన్స్ వర్ టార్గెటెడ్ టు లిమిట్ మొబిలిటీ. So issues and possible solutions. The world is still heading for a temperature rise in excess of 3 degrees centigrade this century. మనం ప్యారిస్ అగ్రిమెంట్లో పెట్టుకునే టార్గెట్ ని మించి ఇంకా మనం 1 degree centigrade ఎక్స్ట్రానే మనకి వెళ్తుంది టెంపరేచర్ రైజ్ అని తెలుస్తుంది అనమాట. ద రైజ్ ఆఫ్ 3 degrees centigrade ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ కుడ్ కాజ్ ఏ క్యాటాస్ట్రోఫిక్ రిలేటెడ్ మనకి ఈవెంట్స్. మొత్తం గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడము, రివర్స్ సీ లెవెల్ పెరగడము, ఇవన్నీ జరుగుతాయి మనకి. ఖచ్చితంగా డ్రాట్స్ రావడం అవన్నీ జరుగుతాయి, అందరికీ తెలుసు. సో UN ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ ద వే టు అవాయిడ్ ఇట్ ఈజ్ ఎంకరేజ్ గ్రీన్ రికవరీ ఫర్ కంట్రీస్ ఫేసింగ్ కోవిడ్ ఇండ్యూస్డ్ ఎకనామిక్ స్లమ్స్. అంటే కరోనా రావడం వల్ల ఎకనామిక్ బ్రేక్ డౌన్స్ వచ్చినటువంటి కంట్రీస్లో వాళ్ళు మళ్ళీ తిరిగి పురోగమించాలంటే ఏం చేయాలంటే గ్రీన్ రికవరీ అంటే మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి చేస్తుంటారు కాబట్టి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఇనిషియేటివ్స్ వాటిని తీసుకుంటా మనము డెవలప్ అవ్వాలా. సో దాని ద్వారా మనము ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ ఎమిషన్స్ని మనం చేయకుండా ఆపేటట్టుగా ట్రై చేయమని చెప్పడం అనమాట. సో ఇందాక చెప్పినట్టు గ్రీన్ రికవరీ ఇన్వాల్వ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ జీరో ఎమిషన్స్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెడ్యూసింగ్ ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ని మనం తగ్గించడము. సో తగ్గించడం ద్వారా మనకి తక్కువ మంది కొనుక్కుంటారు, ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అన్నట్టుగా అనమాట అది. సో సచ్ యాక్షన్స్ could cut 25% of the predicted emissions by the 2030 and gives the planet a 66% chance of keeping warming below 2 degree mark. సో 2030 కల్లా మనం చూసుకుంటే ఒక 1/4 వంతు మనం కట్ చేసేదానికి అవకాశం ఉంది ఈ ఎమిషన్స్ని అది. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గురించి మనం చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ లీడింగ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అథారిటీ. 1972లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట, 5వ తేదీ జూన్న. సో మనకి ఆ రోజే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫంక్షన్స్ చూసుకుంటే ఇట్ సెట్స్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అజెండా ఒక సెట్ చేస్తుందన్నమాట. ప్రమోట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ అండ్ సర్వ్స్ యాజ్ అన్ అథారిటేటివ్ అడ్వకేట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్.
సో ఇది పబ్లిష్ చేసే రిపోర్ట్స్ గురించి మనం చూసుకుంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్టు ఇప్పుడు చూస్తున్నాం, అదే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్, ఫ్రంటియర్స్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హెల్తీ ప్లానెట్. సో క్యాంపెయిన్స్ మనం చూసుకుంటే మేజర్ క్యాంపెయిన్స్ బీట్ పొల్యూషను, యునైటెడ్ నేషన్స్ 75, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వైల్డ్ ఫర్ లైఫ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్న యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మనం చూసుకుంటే నైరోబీ, కెన్యా. అది నెక్స్ట్ మనం చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హ్యాస్ డిజిటల్లీ అడ్రస్డ్ ద ఇంటర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ బై ద పార్ట్నర్స్ ఇన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్. పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే పార్ట్నర్స్ ఇన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ప్రమోటింగ్ సౌత్ సౌత్ కోఆపరేషన్ అనమాట. సౌత్ మొత్తం కోఆపరేట్ చేసుకుంటూ పోవాలన్నట్టుగా మనకి కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఇనిషియేటివ్ క్రియేటెడ్ స్పెసిఫికల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద సౌత్ సౌత్ కోఆపరేషన్. ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్స్లో మనం చూసుకుంటే రిప్రొడక్టివ్ హెల్త్, పాపులేషను, డెవలప్మెంటు. 1994లో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ను. సో విత్ వెన్ 10 డెవలపింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా అక్కడ మీట్ అయ్యి మనకి ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఒక కైరో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఎండోర్స్డ్ బై ద 179 కంట్రీస్ ఎండోర్స్ చేయడం జరిగిందనమాట, అండ్ ఓకే చేయడం జరిగింది. సో ఇట్ స్ట్రెసెస్ ద నీడ్ టు ఎస్టాబ్లిష్ మెకానిజమ్స్ టు ప్రమోట్ డెవలప్మెంట్ త్రూ ద షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ విత్ ఇన్ అండ్ అమోంగ్ కంట్రీస్. సో డిఫరెంట్ మెకానిజమ్స్ మనము ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేయాలి. ఫ్యామిలీ ప్లానింగ్ మనము పాపులేషన్ తగ్గేదానికి మనం తీసుకోవాలని చెప్పి మెంబర్స్ ఎవరెవరయ్యే దీంట్లో ఈ పీఓఏలో మనం చూసుకుంటే అండ్ అలయన్స్ ఆఫ్ 27 డెవలపింగ్ కంట్రీస్, ఇండియా కూడా దీంట్లో ఒక మెంబరు. సో సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే ఢాకాలో ఉంది, ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. సో ఇంటర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ బై ద పార్ట్నర్స్ ఇన్ పాపులేషన్ డెవలప్మెంట్ మనం చూసుకుంటే ఇట్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ద పీపీడీ, నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అడ్వకేట్ అండ్ ఎన్షూర్ పొలిటికల్ సపోర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టు అడ్రస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఇన్ అచీవ్మెంట్ ఆఫ్ ద 3 zeros by 2030 finalized under the Nairobi Summit 2019. సో ఇండియా అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ పీపీడీ ఇన్ ప్రమోటింగ్ కోఆపరేషన్ ఇన్ కీ ఏరియాస్. మనం అప్రిషియేట్ చేయడం జరిగింది, అది సామాన్యమే కాబట్టి. సో ఈ నైరోబీ సమ్మిట్ గురించి మనం ఒకసారి చూసుకుంటే 2019లో జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ICPD+25, which was held in Nairobi, Kenya to celebrate the 25th anniversary of ICPD. సో 1994లో ఇది జరిగిందనమాట ఫస్ట్. సో 25th యానివర్సరీ కాబట్టి మనం అలా అనడం కూడా జరుగుతుందనమాట. సో యునైటెడ్ నేషన్స్ ఈ ఫండ్, పాపులేషన్ ఫండ్ మనం చూసుకుంటే అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ కెన్యా హోస్టెడ్ ద నైరోబీ సమ్మిట్ విచ్ బాట్ టుగెదర్ గవర్నమెంట్స్ని, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ని, ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, ఉమెన్స్ గ్రూప్స్, యూత్ నెట్వర్క్స్, వీళ్ళందరినీ కూడా ఒక డిస్కషన్ గ్రూప్లోకి తీసుకొని వచ్చి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ గురించి, అడ్వాన్స్మెంట్స్ గురించి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ICPD ప్రోగ్రామ్ గురించి మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఈ 3 zeros ప్లెడ్జ్ ఏందయ్యా మనం చూసుకుంటే 2030 కల్లా 3 zeros ఏందయ్యానంటే అచీవ్ 0 ప్రివెంటబుల్ మెటర్నల్ డెత్స్, 0 అన్మెట్ నీడ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగు అండ్ 0 జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్. సో జెండర్ బేస్డ్ వైలెన్స్ తగ్గాల, ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి కూడా 0 అయిపోవాలి. ప్రివెంటబుల్ మెటర్నల్ డెత్స్ అంటే కొన్నింటిని ప్రివెంటబుల్ అంటే మనం ఆపేయగలిగే తట్టుండేటి అనమాట. సో వాటిని కూడా మనం 0 చేయాలా అని అనుకోవడం అనమాట. స్టెప్స్ టేకెన్ బై ద ఇండియా మనం చూసుకుంటే మనం కూడా కమిట్మెంట్స్కి తగ్గట్టుగా మనం చేస్తూనే ఉన్నాము. కమిటెడ్ ఇన్ ఇన్షూరింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రోగ్రామ్ త్రూ ఇట్స్ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా. ఇంతేకాకుండా ద గవర్నమెంట్ హ్యాస్ ప్లెడ్జ్డ్ యునైటెడ్ స్టేట్స్ $3 billion by 2020 ఫర్ ఇంప్రూవింగ్ రిప్రొడక్టివ్ హెల్త్ సర్వీసెస్ with aspirations of achieving universal health care. India's National Health Policy 2017లో వచ్చినటువంటి పాలసీ ఎయిమ్స్ ఎట్ ఇంక్రీజింగ్ ద పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ టు 2.5% జీడిపిలో 2.5%ని మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చేయాలా అని చెప్పి డిసైడ్ అయిందనమాట ఈ నేషనల్ పాలసీ ద్వారా. కంటిన్యూస్ ఎఫర్ట్స్ టు సబ్స్టాన్షియలీ రెడ్యూస్ ద అన్మెట్ నీడ్ ఫర్ కాంట్రాసెప్షన్ బై ద ఇంక్రీజింగ్ ద రేంజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్, క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాన్
సుమన్ ఫుల్ ఫామ్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాన్ ఇనిషియేటివ్ ఫర్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్ ఫర్ రెడ్యూసింగ్ ద మెటర్నల్ మోర్టాలిటీ రేట్ టు లెస్ దెన్ 70 by 2030. ఇట్ ఈస్ ఎనాక్టింగ్ స్ట్రింజెంట్ లెజిస్లేషన్ టు అడ్రస్ జెండర్ బేస్డ్ వైలెన్స్. మనం చూస్తూనే ఉన్నాము, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని డిఫరెంట్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ క్వాలిటీ అండ్ టైమ్లీ డిసింటిగ్రేటెడ్ డేటా, ఇన్వెస్టింగ్ ఇన్ డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డేటా సిస్టమ్స్ బై 2020 టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది కాకుండా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఇది ఎందుకు వచ్చింది అంటే టు డెవలప్ ద బ్యాక్ బోన్ నెససరీ టు సపోర్ట్ ద ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. మొత్తము కంట్రీ వైడ్ పాన్ ఇండియాగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మనము పోర్టల్స్ని, డిఫరెంట్ థింగ్స్ మనము ఫామ్ చేయాలని చెప్తే దానికోసం మనకు ఒక సపోర్టింగ్ ఒకటి కావాలి కదని చెప్పి ఇది ఒక మిషన్ లాగా తీసుకురావడం జరిగిందనమాట. సో ఇండియాస్ COVID-19 రెస్పాన్సు స్టార్టెడ్ బిఫోర్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ పాండమిక్ బై ద WHO, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ సర్వీస్ డెలివరీ మెకానిజమ్స్. సో వే ఫార్వర్డ్ మనం చూసుకుంటే కన్క్లూజను, కరెంట్ టైమ్స్ రిక్వైర్డ్ ఇంటిగ్రేటెడ్ అండ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ మనకి ఖచ్చితంగా కావాలి అన్ని సెక్టార్స్లో, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో, అకాడమియాలో అండ్ అదర్ పార్ట్నర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ టు మేక్ దీస్ సర్వీసెస్ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ యాక్సెప్టబుల్ టు ఆల్. AAA, యాక్సెసిబుల్, అఫోర్డబుల్, యాక్సెప్టబుల్ టు ఆల్. సో partners in population development plays an important role in fostering such a dialogue at the highest levels. అంటే డిఫరెంట్ కంట్రీస్ అన్నిటిని కూడా మనము దీంట్లో భాగం చేసుకొని మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. టు ద కామన్ అజెండా ఆఫ్ హెల్త్ ఫర్ ఆల్, అది. సో హ్యూమన్ రైట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద 10th డిసెంబర్న హ్యూమన్ రైట్స్ డే జరుగుతారనమాట. ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ దిస్ ఇన్ 1948, దట్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948 డిసెంబర్లో మనము చేయడం జరిగిందనమాట. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, అంటే ఇదేందని మనం చూసుకుంటే సెట్ ఆఫ్ కామన్ వాల్యూస్ బోత్ విత్ రిగార్డ్ టు ద వ్యూ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద ఇండివిజువల్. అంటే ద కంట్రీకి మనకి ఆ ఇండివిజువల్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి. 2020 థీమ్ మనం చూసుకుంటే రికవర్ బెటర్, స్టాండప్ ఫర్ ద హ్యూమన్ రైట్స్. రికవర్ బెటర్ అండ్ స్టాండప్ ఫర్ హ్యూమన్ రైట్స్. కీ పాయింట్స్ మనం చూసుకుంటే హ్యూమన్ రైట్స్ గురించి, దీస్ ఆర్ ద రైట్స్ ఇన్హెరెంట్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అందరికి కూడా, ఒక మనిషి అన్నోడికి అన్నిటికీ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఒక రేస్ లేదు, ఒక సెక్స్ లేదు, ఒక నేషనాలిటీ లేదు, ఎథ్నిసిటీ లేదు, లాంగ్వేజ్ లేదు, రిలీజియన్ లేదు, ఏం లేదన్నమాట. ఓకే. సో దీస్ ఇంక్లూడ్ ద రైట్ టు లైఫ్, లిబర్టీ, ఫ్రీడము, స్లేవరీ, టార్చరు, అంటే అగైన్స్ట్ టార్చరు, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియను, ఎక్స్ప్రెషను, రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంకా చాలా వరకు మనము మెనీ మోర్ అనమాట. సో నెల్సన్ మండేలా హ్యాస్ స్టేటెడ్ టు డినై పీపుల్ దేర్ హ్యూమన్ రైట్ ఈజ్ టు ఛాలెంజ్ దేర్ వెరీ హ్యూమానిటీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎస్ఎస్లో వాటిలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్వశ్చన్స్లో కూడా మనకి రైట్స్ గురించి వచ్చినప్పుడు టు డినై పీపుల్ దేర్ హ్యూమన్ రైట్ ఈజ్ టు ఛాలెంజ్ దేర్ వెరీ హ్యూమానిటీ, అది. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్స్, డిఫరెంట్ బాడీస్ మనం చూసుకుంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR. సో మొత్తంగా 30 రైట్స్ ఉంటాయి, ఫ్రీడమ్స్ ఉంటాయి దీంట్లో. సివిల్, పొలిటికల్ అన్నీ కూడా ఉంటాయి. రైట్ టు లైఫ్, లిబర్టీ, ఫ్రీ స్పీచ్, ప్రైవసీ అండ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. సో ఇండియా టుక్ యాక్టివ్ పార్ట్ ఇన్ డ్రాఫ్టింగ్ దీస్ రైట్స్. ఈ రైట్స్ మనము ఎస్టాబ్లిష్ చేయడంలో మనము మంచి రోల్ కూడా మనము చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది ఒక ట్రీటీ ఏమి కాదు, ఇది మనకి డైరెక్ట్గా ఆబ్లిగేషన్స్ ఏమి ఇవ్వదు, జస్ట్ ఒక రైట్స్, మనకు ఒక ఇది లాంటిది అనమాట, అంతే. సో UDHR టుగెదర్ విత్ ద ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అండ్ ఇట్స్ 2 ఒపీనియన్ ప్రోటోకాల్స్, ఒకటి వచ్చి కంప్లైంట్స్ ప్రొసీజరు అని కూడా వచ్చి డెత్ పెనాల్టీ, అండ్ ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ అండ్ ఇట్స్ ఒపీనియన్ ప్రోటోకాల్. సో అదర్ కన్వెన్షన్స్ మనం చూసుకుంటే దీస్ ఇంక్లూడ్ ద కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆన్ జీనోసైడ్ 1948, రేషియల్ డిస్క్రిమినేషన్ మీద 1965, సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ 1979, కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ 1989, కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2006,
సో ఇండియా ఈజ్ పార్టీ ఆఫ్ ఆల్ దీస్ కన్వెన్షన్స్ అనమాట. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ విత్ ద యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రెంథనింగ్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ హ్యూమన్ రైట్స్. సో 47 కంట్రీస్ దీంట్లో మెంబర్సు విచ్ ఆర్ ఎలెక్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏంటంటే యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ. సో ఈ యొక్క మెకానిజం ఏం చేస్తుందంటే ఇట్ రివ్యూస్ హ్యూమన్ రైట్స్ రికార్డ్స్ ఆఫ్ 192 యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్ ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి హ్యూమన్ రైట్స్ ఈ డిక్లరేషన్స్ మనము ప్రతి కంట్రీని రివ్యూ చేస్తుంటుంది అనమాట. ఇది యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ. ద ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ సర్వ్స్ యాజ్ ఎ సెక్రటేరియట్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో ఇప్పుడు మనం ఆమ్నెస్టీ జనరల్ గురించి మనం చూసుకుంటే ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ఆఫ్ వాలంటీర్స్ హూ క్యాంపెయిన్ ఫర్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ గురించి ఎవరైతే క్యాంపెయిన్ చేస్తారో వాళ్ళకు కూడా ఒక ఆర్గనైజేషన్ అనమాట. దిస్ ఆర్గనైజేషన్ బ్రింగ్స్ అవుట్ ఇండిపెండెంట్ రిపోర్టర్స్ ఆఫ్ ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాలో మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. స్టార్టింగ్ నుంచే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్కార్పొరేటెడ్ మోస్ట్ ఆఫ్ ద రైట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద డిక్లరేషన్. ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో కూడా ఉన్నాయి. సో ఎఫ్ఆర్స్లో మనం చూసుకుంటే ఆర్టికల్ 12 to 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చూసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడము, అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషను, ఫ్రీడము, రిలీజియను, కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్సు, సేవింగ్ ఆఫ్ సర్టెన్ లాట్స్ టు ద అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీసు, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు మనం చూసుకుంటే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనం చూసుకుంటే రైట్స్, రైట్ టు సోషల్ సెక్యూరిటీ, రైట్ టు వర్కు, ఫ్రీ చాయిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు, మొత్తం రైట్ టు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్కు, రైట్ టు ఎగ్జిస్టెన్స్ వర్తీ ఆఫ్ ద హ్యూమన్ డిగ్నిటీ, కంపల్సరీ ఎడ్యుకేషను, ఈక్వల్ జస్టిసు, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా మనకి రైట్స్ మనము భారతదేశంలో ఉన్నటువంటి మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా అందుకుంటున్నాం అనమాట. స్టాట్యూటరీ ప్రొవిజన్స్ మనం చూసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 దీన్ని 2019లో మనం అమెండ్ చేయడం జరిగింది. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎట్ ద యూనియన్ లెవెల్. సో మొత్తం ఇది మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఈవెంట్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ 370ని స్క్రాప్ చేసినప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కానీ, సో ఈ టైంలో మనకి కొంచెం ఇంటర్నేషనల్ ఫోకస్ కూడా వచ్చిందనమాట హ్యూమన్ రైట్స్ ప్రాక్టీస్ మీద. 2014లో ద గవర్నమెంట్ హ్యాస్ క్యాన్సిల్డ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ మోర్ దెన్ 14,000 NGOs అండర్ ద FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో డిఫరెంట్ ఎథనిసిటీ గ్రూప్స్ని మనము వాళ్ళందరినీ తీసేసింది అనమాట. ద ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020 రిపోర్ట్, ఈ రిపోర్ట్లో మనకి 83rd పొజిషన్ వచ్చిందనమాట, అలాంగ్ విత్ ద టిమోర్ లెస్తే అండ్ సెనెగల్. సో 4 పాయింట్స్ ఫెయిల్ అయ్యి మనము 71st వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు మనం ద వరల్డ్స్ లార్జెస్ట్ 25 డెమోక్రసీలు మనం చూసుకుంటే. సో మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ డ్యూరింగ్ ద పాండమిక్ మనం చూసుకుంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, మన్రేగాకి మనము వేజెస్ ఇంక్రీజ్ చేయాలని చెప్పడం కానీ, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ కరోనా కాబట్టి. సో వే ఫార్వర్డ్ మనం చూసుకుంటే హ్యూమన్ రైట్స్ ఆర్ అట్ ద హార్ట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. యాజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ వన్ కెనాట్ హోప్ టు డ్రైవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ద COVID-19 క్రైసిస్ హ్యాస్ బీన్ ఫ్యూయల్డ్ బై డీపెనింగ్ పావర్టీ, రైజింగ్ ఇన్ఈక్వాలిటీస్, స్ట్రక్చరల్ అండ్ ఎన్హాన్స్డ్ డిస్క్రిమినేషను. సో ఇంకా డిఫరెంట్ మనకి జరుగుతున్నప్పుడు మనము ఈ యొక్క హ్యూమన్ రైట్స్ బాగా మనకి వెలుగులోకి వస్తాయి. మనం హ్యూమన్ రైట్స్కి తగ్గట్టుగా మనం నిలబడాలా, మనం వాయిస్ ఇచ్చుకోవాలా అనేది మనకు తెలుస్తుంది అనమాట. అది సో ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అడ్రస్డ్ ద ఇంటర్నేషనల్ భారతీ ఫెస్టివల్ 2020. మనం దీని గురించి ఒకసారి చూసుకుంటే ద ఈవెంట్ సెలబ్రేట్స్ 138th బర్త్ యానివర్సరీ ఆఫ్ రైటర్, తమిళ్ పోయెట్ అనమాట, మహాకవి సుబ్రహ్మణ్య భారతి. సో ఈయన పేరు ద్వారానే మనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 1882లో జన్మించడం జరిగింది మద్రాస్ ప్రెసిడెన్సీలో. ఈయన బ్రీఫ్ ప్రొఫైల్ మనం చూసుకుంటే అవుట్ స్టాండింగ్ ఇండియన్ రైటర్ అనమాట, హూ ఈజ్ రిగార్డెడ్ ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ తమిళ్ స్టైలు. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మహాకవి భారతియార్. సో డిఫరెంట్ మనకి నేషనల్ మూవ్మెంట్ టైంలో అంతా చేయడం జరిగింది. 1904లో హీ జాయిన్డ్ ద తమిళ్ డైలీ న్యూస్ పేపర్ స్వదేశీ మిత్రాను. సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇన్వాల్వ్మెంట్ కానీ, సో మనకు అంతా కూడా ఇండియా అనే పేపర్కి పాపులేట్ చేయడం కానీ, విజయ్ అనే దాంట్లో ఎడిటోరియల్స్ రాయడం కానీ, సో అటెండెడ్ యాన్యువల్ సెషన్స్ విత్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ లైక్ బిపిన్ చంద్ర పాల్, బాలగంగాధర్ తిలక్, వివిఎస్,
SIR. సో 1905 సెషన్ బెనారస్ సెషన్లో, సూరత్ సెషన్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అలానే హీ పబ్లిష్డ్ ద సెన్సేషనల్ స్వదేశ గీతాంజల్ ఇన్ 1908, స్వదేశ గీతాంజలి 1908 అనమాట. సో 1917కి సంబంధించి మనము రష్యన్ రెవల్యూషన్ ఆ టైంలో కూడా ఆయన బాగా చేయడం జరిగింది. సో డ్యూరింగ్ దిస్ టైమ్ భారతీస్ నేషనలిస్టిక్ పోయమ్స్ అండ్ ఎస్సేస్ వర్ వెరీ పాపులర్ అనమాట. ఇంపార్టెంట్ వర్క్స్ చూసుకుంటే కన్నం పట్టు, పంచాలి సప్తం, పంచాలిస్ ఓ, కుయిల్ పట్టు, పుడియా రష్యా అండ్ జ్ఞానార్థన్ అంటే చారియట్ ఆఫ్ విజ్డము. సో డిఫరెంట్ ఇంగ్లీష్ వర్క్స్లో కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1921 ఆయన చనిపోవడం జరిగింది. ఈయన ఒక సిగ్నిఫికెన్స్ ప్రజెంట్ టైంలో మనం చూసుకుంటే ఉమెన్ రోల్ గురించి మనకు బాగా చెప్పడం జరిగిందనమాట. సో ద గవర్నమెంట్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై దిస్ విజన్ అండ్ వర్కింగ్ టు ఎన్షూర్ ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్. అది భారతీయ అవార్డు ఇవ్వడం ఎందుకు జరుగుతుందంటే 1994 నుంచి మనం చూస్తున్నాము వనావీల్ కల్చరల్ సెంటర్ ద్వారా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అది సో నెక్స్ట్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద 14th December ఎవ్రీ ఇయర్. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎవరు చేస్తారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ. ఏమేంటయ్యా అంటే టు షోకాజ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ కన్జర్వేషన్. కీ పాయింట్స్ మనం చూసుకుంటే ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎనీ బిహేవియర్ దట్ రిజల్ట్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ లెస్ ఎనర్జీ. అంటే లైట్లు మనం ఆపడము, రూమ్లో ఉన్నప్పుడు మనం ఫ్యాన్లు ఆపడము, ఇలాంటివన్నీ అనమాట. సో యూజింగ్ అన్ LED లైట్ ఎమిటింగ్ డయోడ్ వాడడము, లేదంటే CLF అంటే CFL కాంపాక్ట్ ఫ్లోరెన్స్ లైట్ వాడడము, వీటి ద్వారా మనము ఇంకా తగ్గించడం జరుగుతుందన్నమాట. సో ఇలానే ద ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001లో మనము ఎనాక్ట్ చేయడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2002లో స్టాట్యూటరీ బాడీగా మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎవరి కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద. సో ద ఇండియాస్ ఎనర్జీ డిమాండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబుల్ బిట్వీన్ ద 2013 and 2030. అప్రాక్సిమేట్లీ మనము 1500 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ అన్నట్టుగా మనకి ఎనర్జీ కావాల్సి వస్తుంది, డబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఈ యాక్ట్ మనకి 2001 యాక్ట్ మనకి ఏం చెప్తుందంటే స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, సో మనకి QR కోడ్లు ఇవ్వడం కానీ, ఎనర్జీ కన్జర్వేషన్ నీడ్స్ కానీ, ఇవన్నీ కూడా. సో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ మనకి ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే సో దీస్ ఆర్ గివెన్ బై ద ఇమినెంట్ డిగ్నిటరీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరెవరికి ఇస్తుందంటే ఇండస్ట్రీస్కి, బిల్డింగ్స్కి, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్టార్స్కి వాళ్ళకనమాట. ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ డిఫరెంట్ ఇన్నోవేటివ్గా తయారు చేస్తున్న వాళ్ళకి ఏమన్నా మనకి ఫ్యూయల్ తగ్గించడం అలాంటి వాటి కోసం అనమాట, ఎనర్జీ ఎఫిషియన్సీని తగ్గించేదానికోసం మామూలుగా. సో ద అవార్డ్స్ గివెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1991. సో మనము 14th December మనము నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. సో డిఫరెంట్ స్కీమ్స్ మనం ఏమేమి చేస్తున్నామని మనం చూసుకుంటే ప్యాడ్ స్కీము, పర్ఫార్మెన్స్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీము. ఇది మార్కెట్ బేస్డ్ మెకానిజం టు ఎన్హాన్స్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ which is one of the 8 missions under National Action Plan on Climate Change NAPCC. స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ గురించి మనం ఏమేమి చేసినాము, ఏసీసు, టెలివిజన్, రిఫ్రిజరేషన్ సిస్టమ్స్, డొమెస్టిక్ గ్యాసు, జనరల్ పర్పస్ ఇండస్ట్రియల్ మోటార్స్, LED ల్యాంప్స్, పంప్ సెట్లు, ఇవన్నీ కూడా. సో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇది 2007లో డెవలప్ చేయడం జరిగిందన్నమాట. కొత్త కమర్షియల్ బిల్డింగ్స్ కోసము మినిమం స్టాండర్డ్స్ ఇంత ఉండాలా, 100 kW, వీటి గురించి మనకు చెప్తుంటుంది అనమాట. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ఇది సెక్షన్ ప్లానింగ్ అంటే సెలక్షన్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెజర్స్ ఇంటెండెడ్ టు హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద డిమాండ్ ఆర్ ద కస్టమర్ సైడ్ అనమాట. మనము ఇంకా చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ టు జనరేట్ గ్రీన్ ఎనర్జీ ఫర్ ద రూరల్ అండ్ అగ్రికల్చర్ కన్జంప్షన్ ఈ సెట్ టు కమ్ అప్ ఇన్ ద గోవా. ఫస్ట్ టైం మనకి కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ ఒకటి గోవాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గ్లోబల్ ఎఫర్ట్స్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒకటి ఉంది. సో ఇట్ వర్క్స్ విత్ ద కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ టు షేప్ ఎనర్జీ పాలసీస్ ఫర్ ఏ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనమాట. సో ఇండియా దీంట్లో మెంబర్ ఏం కాదు, జస్ట్ మనకి అసోసియేషన్ కంట్రీ అంతే అనమాట. అది సో ఉజాలా స్కీమును మనం ఇచ్చి మనకి LED లైట్స్ని పంచడం కానీ, SC ఫర్ ఆల్ అంటే సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ కానీ, సో డిఫరెంట్ ఇనిషియేటివ్స్ మనం తీసుకురావడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7లో యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ ఫర్ ఆల్ బై 2030.
సో ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మనం చూసుకుంటే ఇది లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం 2%, 1.5 డిగ్రీస్ సెల్సియస్ మనము తగ్గించాలా అని చెప్పి మొత్తం కూడా. మిషన్ ఇన్నోవేషన్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ 24 కంట్రీస్ అండ్ ద యూరోపియన్ కమిషన్ టు యాక్సిలరేట్ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్. ఇదే మనం ఇండియా దీన్ని కూడా మెంబర్ అనమాట. సో వే ఫార్వర్డ్ మనం చూసుకుంటే ద హై అంబిషన్స్ ఆఫ్ ద సిటిజన్స్ టు లివ్ అండ్ వర్క్ ఇన్ ఏ కంఫర్టబుల్ ఎయిర్ కండిషనర్డ్ స్పేసెస్ విత్ అప్లయన్సెస్ ప్రొవైడింగ్ ఈజ్ ఆఫ్ లివింగ్ విల్ లీడ్ టు ఏ మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ కన్జంప్షన్. అంటే మనము లగ్జరీగా బతకాలా, ఏసీలు ఉండాలి, మనము హైఫైగా మనము అంతా ఫర్నిచర్ వాడుతూ ఉండాలని చెప్పి అనుకుంటే అనే ఆలోచన ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఎనర్జీ యూసేజ్ బాగా పెరుగుతుంది. 2030 కల్లా మనకి 2 ఫోల్డ్ అవుతుంది. దానివల్ల మనకి ఎమిషన్స్ పెరగడము, గ్లోబల్ వార్మింగ్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి. సో వాటిని కొంచెం మనం మార్చుకునేటట్టు చేయాలా అని చెప్పడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ ఇండియా టు పుష్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ నియర్లీ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ ప్రోగ్రామ్. అంటే నియర్లీ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ ప్రోగ్రామ్ని మనం ఇంకా పుష్ చేయాలా. సో ఆబ్జెక్టివ్ ఏందని మనం చూసుకుంటే టు డెవలప్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షనల్ బిల్డింగ్స్ టు అచీవ్ లో ఎనర్జీ యూస్ పర్ యూనిట్ ఏరియా అనమాట. అది. సో మనం అమెండ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ మనం అమెండ్మెంట్ చేయాలా. డిఫరెంట్ లో బిల్డింగ్ ఎఫిషియన్సీస్, రెవెన్యూ లాసెస్ వాటన్నిటిని కూడా మనము చేయకుండా చేసి కొత్తగా మనకి స్మార్ట్ మీటర్స్ని ఫామ్ చేసేటట్టు చూడాలి. సో ఎంబ్రేజింగ్ యాన్ ఎనర్జీ ఎఫిషియెంటీ లైఫ్ స్టైల్ విల్ ప్రొవైడ్ ఏ పాజిటివ్ ఇంపెటస్ టువర్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టము. అది. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. మీరు మనక అంటే 30 minutes 40 minutes సెషన్ ఏంటి అని చూస్తే మనకి దాదాపుగా బయట మనం చూస్తే 1.5 hour సెషన్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా మనము మెయిన్ టాపిక్స్ని తీసుకొని జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోతున్నాం కాబట్టి అది కూడా తెలుగులోనే ఇస్తున్నాను మ్యాక్సిమము. కాకపోతే అక్కడ ఉండే చదవాలి, ఎందుకంటే చదివి దానికి మీనింగ్ చెప్పాల్సిందే కదా. సో అలాగనమాట. సో ఈరోజు చూసినప్పుడు 5 to 6 ఆర్టికల్స్ UNCTAD ఇన్వెస్ట్ ప్రోగ్రామ్ గురించి, గ్లోబల్ అవుట్లుక్స్ రిపోర్ట్ గురించి, ఎమిషన్స్ గురించి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎస్ఏ టాపిక్స్లో కూడా అడిగేదానికి అవకాశం చాలా ఉంది. ఇదే కాకుండా ఎన్విరాన్మెంట్, మనము ఎకాలజీ వాటిలో కూడా దీనికి అడిగేదానికి అవకాశం ఉంది. సో మీరు కనుక నేను చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి ఫాలో అవుతుండండి. ఏదన్నా ప్రతిరోజు ప్రతి సెషన్లో ఒక ఎస్ఏ లాంటిది ఒక ఆన్సర్ లాంటిది రాస్తున్న అలవాటు కానీ మీకు కానీ ఉంటే ఈరోజు జరిగినటువంటి సెషన్లో ఒక ఎస్ఏ రాసి మాకు కొంచెం తెలియజేస్తే బెటర్. అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో అయినా పెట్టండి, ఒకసారి మేము చెక్ చేస్తాం. కావాలంటే ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. సో ఇదే కాకుండా ఆంధ్రుల చరిత్ర బై బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని మనము డీకోడిఫికేషన్ చేసే ప్రాసెస్లో భాగంగా ఆల్రెడీ 10 క్లాసులు కంప్లీట్ చేసుకున్నాము. శాతవాహనుల టాపిక్ వరకు అయిపోయిందండి. ఆ వీడియోస్ కానీ ఒకసారి మీరు కొత్తగానైతే ఛానల్కి ఆ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్ చేయండి. అలానే బుధవారం నైట్ 8 గంటలకి శాతవాహనుల టాపిక్ మీద ఒక మాక్ టెస్ట్ ఉండబోతుంది. దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్, ఈ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వెరీ క్వాలిటీ క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి మీ నాలెడ్జ్ మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీరు మంచి ట్రాక్లోనే వెళ్తున్నారు లేదని మీకు అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టినామంటే మీకు వచ్చేస్తుంది కాబట్టి. సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ రెడ్డి కంటే.